రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్లో అమరావతిని రాజధానిగా నిర్మించాలని 2014లో అధికారంలో వచ్చిన తెలుగుదేశం పార్టీ భావించింది. వారిని అభిమర్శంగా అనుకూలంగానే ఈరోజు అక్కడ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా 50,000 ఎకరాలు ఇచ్చారు. వాటి నిర్మాణ పనులు కూడా శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత అమరావతిని భూస్థాపితం చేసేందుకు 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. దాన్ని కూడా ప్రక్రియ పూర్తి చేయలేదు. కాకపోతే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అమరావతి రాజధాని పనులు మాత్రం ఈరోజు మిన్నంటున్నాయి. వాటిని చూసి వారుల నేపథ్యంలో 5 ఏళ్లుగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం పోరాటం చేసినటువంటి ఆ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రతి ఒక్క మహిళను కూడా బాధించింది. ప్రస్తుతం సాక్షి కార్యాలయం మీద ఆందోళన చేపట్టడానికి వచ్చిన మహిళలు మనతో ఉన్నారు. చూస్తే ఏ విధంగా తీసుకొచ్చి పరిణామాలు. గత 5 ఏళ్లుగా ఆ రాజధాని పేరు వినడానికే ఆయన సుముఖత లేదు. ఈరోజు అధికారం పోయింది, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అయినా కూడా ఈరోజు మరో 40,000 ఎకరాలు ఇవ్వడానికి రాజధాని రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఏ విధంగా మదనపడు. అంటే ఆ రోజు ఏ రైతులైతే ఆ రోజు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారో అదే రైతులు మళ్ళీ కూడా ఇది సరిపోదు, రాజధాని మనం డెవలప్ చేసుకోవాలంటే ఇది ఈ ఇచ్చిన భూములు సరిపోవని ఇంకా ఎక్కువగా ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు. అలాంటి తరుణంలో చూడలేనితనంతో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని ఈ రాష్ట్ర ప్రజల్ని ఆయన ఇంకా కూడా మింగుడు పడించుకోలేకపోతున్నాడు. దాని మూలానే ఈరోజు సాక్షి డిబేట్స్ లైవ్లు పెట్టేసి అక్కడ వాళ్లతో అసభ్యకరంగా మాట్లాడించడం, రాష్ట్ర ప్రజలతో ఎలాగో ఆయన మాట్లాడుతున్నాడు అసభ్యకరంగా. అలాంటిది రాజధాని రైతులకు ఆయన 1% కూడా అంటే మహిళల్ని ఎలా గౌరవించాలో తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది ఏకైక వ్యక్తి ఎక్స్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. సమాచారం అంటే మాధ్యమం వేదికగా ఏదైనా ఒక ఆహ్లాదకరమైనటువంటి చర్చ జరిగితే బాగుంటుంది. ఈరోజు ఆ చర్చని పరిణామాలు తీసుకోవడానికి వారు తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు. ఒక రాజధాని అంటే రాజధాని లేని రాష్ట్రంలో ఈరోజు ఆ రాజధాని నిర్మాణం చూసి వారు లేని నేపథ్యంలో ఆ రాజధాని పరిరక్షణ కోసం మహిళలను ఉద్దేశించి వేశ్య అనే సంబోధన అసలు ఆ డయాస్ని ఏ విధంగా తీసుకుంటారు. అది నిజంగా అంటే వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉందంటే బయట ఎక్కడైనా మాట్లాడితే వాళ్ళకి మామూలుగా బుద్ధి చెప్పారు మహిళలు. ఆ సాక్షి లైవ్లో అయితే మాట్లాడితే ఏమీ చేయలేరు అనే ఆలోచనతో వాళ్ళు మాట్లాడారు. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి తరపున ఉన్న ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ నుంచి మహిళల గురించి మంచి మాటలు నోట్లోంచి వస్తాయనేది మాత్రం అది జరగని పని. ఎందుకంటే తన ఇంటిలో తల్లిని చెల్లిని కూడా గౌరవించలేని వ్యక్తి అంటే రక్త సంబంధానికే విలువ లేకుండా చేసినటువంటి వ్యక్తి అంటే పరాయి రక్తానికి ఆయన ఎలా విలువిస్తారనేది మనం ఆలోచించాలి. ఇంకొక విషయం, అమరావతి రాజధాని అంటే దేవతా రాజధాని అని ఒక చంద్రబాబు నాయుడు గారో లేకపోతే తెలుగుదేశం పార్టీయో చెప్పట్లేదు. తెలుగుదేశం పార్టీకి మించి రాష్ట్ర ప్రజలు ఆ రోజు అమరావతి రాజధాని అంటే 100కి 150% హర్షించారు. అంటే దేవతలు తిరిగిన ప్రదేశం ఆ రాజధాని మనకి అమరావతి రాజధానిగా వస్తే ఈ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు బాగుంటుంది, అలాగే మన భావితరాలు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిండు సభలో అమరావతి రాజధానిగా నిర్ణయం తీసుకుంటున్నాము అని అందరి సమక్షంలో ఆయన మాట్లాడారు. ఆ రోజు మరి అప్పటి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ ఇల్లు కట్టుకుంటాను, నాకు ఎలాంటి అభ్యంతరం లేదన్న వ్యక్తి ఆయనకి ఆ మాట చెప్పి ఆయన అధికారంలోకి వచ్చారు. 19 నుంచి 24 వరకు అమరావతి రైతుల మీద అది మహిళల మీద ఆయన ఎలా ప్రవర్తించారన్నది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మళ్ళీ ఈరోజు ఏ అమరావతి రైతులనైతే ఆ రోజు మహిళలనైతే కించపరిచారో అదే ధోరణి ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆపకపోతే రేపు ఈ 11 అనే నెంబర్ కూడా ఉండకన్నా అయిపోతుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంట్లోని కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే అమరావతి రైతులు ఇచ్చిన పిలుపు అనేది అది మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చింది మాత్రం వాళ్ళ యొక్క త్యాగాలే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి కారణం. వారిని టార్గెట్ చేసి ఈరోజు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారా అంటే టీవీ డిబేట్ వేదికగా చేసుకొని? అంతేనండి. ఎందుకంటే మహిళ అనేది ఒక చిన్న అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మహిళని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శిస్తే వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు మహిళలు అనేవాళ్ళు. వాళ్ళని మనం ఇలాగా వ్యక్తిగతంగా దూషణలకు దిగితే వాళ్ళు దాని నుంచి అవమానంగా భయపడిపోయి ఇంటిలోంచి బయటికి రారు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. అమరావతి రాజధానిలోనే విచారణ జరుగుతుందన్నటువంటి వైసీపీ నేతలు 3 రాజధానులు నిర్మించాలనుకున్నారు. అంటే ఆ ప్రక్రియ ఈ 3 రాజధానులు కూడా విస్తరింపజేసే అవకాశం దక్కలేదన్న కక్కస ఇది.
ఆయన ఒకే రాజధాని, అది అమరావతి రాజధాని అని చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల నినాదాన్ని తీసుకొచ్చారు. ఆ 3 రాజధానులు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా ఇష్టం లేదు. దాని తరుణంలోనే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ఆ రోజు మొదలు పెట్టారో అక్కడ ఆగిపోయిందో, 2019 ఎన్నికల ముందు ఎక్కడ ఆగిపోయిందో, మళ్ళీ ఈరోజు అక్కడి నుంచే మళ్ళీ అంటే రాజధానిని డెవలప్ చేయాలనే ఆలోచనతో ఆయన ముందుకు వచ్చారు. ఎక్కడది చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ వెళ్ళిపోతుంది. ఆ ముద్ర అనేది చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన అండర్లో జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఈరోజు హైదరాబాద్లో ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారి పేరుని మాట్లాడుకుంటున్నారో అలాగే ఈ రాష్ట్రంలో కూడా మాట్లాడుకుంటారు. ఇది భావితరాల వాళ్ళకి కూడా మెసేజ్ వెళ్ళిపోతుందనే ఆలోచనతోనే మానసికంగా అంటే మహిళల్ని ఇలా కించపరిస్తే వాళ్ళు ఆగిపోతారు అన్న ఆలోచనతో ఆయన ఈ విధంగా వెనకుండి మాట్లాడిస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే సాక్షి ఛానల్ని భారతీరెడ్డి గారు యానివర్సరీలు అప్పుడు వచ్చి మాట్లాడడం కాదు, ఇప్పుడు ఆవిడ ముందుకు వచ్చి మాట్లాడాలి. ఇది డిబేట్స్లో ఇది కరెక్ట్ కాదు. ఏ మహిళైనా మహిళే. ఆ రోజు భారతీరెడ్డి గారిని ఒక విషయంలో కిరణ్ కుమార్ అనే వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడటం మూలాన ఆయన కూడా అంటే తన ఇది కోల్పోయి అంటే ఆ రాష్ట్రంలో జరిగే అరాచకాలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఏదో స్లిప్ అయ్యాడు. అది ఎవరు కూడా సమర్థించట్లేదు. ఎందుకంటే ఎవరైనా మహిళే. దాన్ని ఆ క్షణంలోనే చాలా సీరియస్గా తీసుకుని మాకు మొన్న మహానాడు సభలో కూడా అలాగే ప్రతి నిమిషం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మహిళల్ని అది మన పార్టీ అయినా ఎవరైనా సరే కించపరిచి మాట్లాడితే ఊరుకునేది లేదు, చాలా సీరియస్గా ఉంటుంది దాని పర్యవసానం అని చెప్తూనే వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు గొప్ప అని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటం వలన జగన్మోహన్ రెడ్డి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. భారతీరెడ్డి గారు కూడా దీని మీద సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉంది. ఎందుకంటే ఆవిడ మహిళ, వాళ్ళకి 2 అమ్మాయిలు ఉన్నారు, ఇంట్లో అంతమంది మహిళలు ఉన్నారు. వైసీపీ వాళ్ళకి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి మహిళలకి నేను ఈ ఛానల్ మూలంగా నేను తెలియజేస్తుంది, ఏ రోజైతే డిబేట్స్లో కానీ బయట కానీ చర్చల్లో వాళ్ళ ఇంటి వాళ్ళ మగవాళ్ళు ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడిన వచ్చిన రోజు ఆ ఇంట్లో ఉన్న తల్లి, భార్య, కూతురు ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళని ప్రశ్నించాలి. అలా ప్రశ్నించడం స్టార్ట్ అయితే కానీ ఈ రాష్ట్రంలో మహిళలకి సేఫ్టీ ఉండదు. చూస్తే కనుక అమరావతి పోరాటం చేసినటువంటి మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రతి ఒక్కరిని కూడా మదనపాటు గురిచేసాయి. ఎక్కడ చంద్రబాబు నాయుడికి అమరావతి నిర్మాణం కనుక పూర్తి జరిగితే ఆయన కేత దక్కుతుందనే ఉద్దేశంతో ఇటువంటి దుశ్చర్యలు పాల్పడుతున్నారు. ఎవరైనా కూడా మహిళలను ఉద్దేశించి కనుక తప్పుడు మాట్లాడితే వారు ఎవరైనా కూడా క్షమించొద్దని చంద్రబాబు నాయుడు కూడాను మహానాడు వేదిక మహిళలను కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కాకపోతే సాక్షి ఛానల్ ఎండీగా ఉన్నటువంటి భారతీరెడ్డి ఈ విషయంలో ఎందుకు నోరు మీద పట్టలేదు? ఆమెతో పాటు ఆమెకి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఎంతమంది 1200 రోజులుగా పోరాటం చేసినటువంటి రాజధాని రైతులు మహిళలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో వారు బహిరంగ క్షమాపణ చెప్పినంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.